మిగిలిపోయిన చపాతీలు తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ చపాతీలను సన్నగా ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలి. ఈ తరిగినటువంటి ముక్కలనే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఈ గోలుతున్నటువంటి మిశ్రమంలో కాస్త అల్లం వేసుకోవాలండి. అల్లం వేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే. ఇదే మిశ్రమంలో సన్నగా తరిగినటువంటి ఒక టమాటాను సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో టమాటా కానీ ఎగ్గును కానీ వేసుకోవచ్చు. ఎగ్ ఇష్టపడే వాళ్ళైతేనేమో ఎగ్ వేసుకోండి. ఒకవేళ ఇది శ్రావణ మాసము మేము నాన్ వెజ్ తినము అనుకునే వాళ్ళు టమాటాను వేసుకోవచ్చు. టమాటానే కాదు, వేరే ఆలు కానీ క్యారెట్ కానీ వేరే ఏదైనా సరే వెజిటేబుల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత కారాన్ని తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇదే మిశ్రమంలో మనం ముందు తరిగి పెట్టుకున్నటువంటి ఏవైతే చపాతీ ముక్కలు ఉన్నాయో వాటిని వేసుకొని తింపుకోవాలి. ఇక్కడనే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఎమ్మీగా ఉండే చపాతీ ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా